ఉత్పత్తి ప్రకరణము లీలోపాఖ్యానము 39వ కథ. కష్ట సుఖములు. ప్రబుద్ధ లీల. అమ్మా జగన్మాత, ఈ జగత్తులోని కష్ట సుఖముల రూపమున ఏర్పడుచున్నవన్నీ అవాస్తవమని, స్వకల్పితమని అనటం వినటానికి బాగానే ఉంది. అటు చూడు, నేలపై ఒరిగి ఉన్న నా భర్త ఇప్పుడు ప్రాణములు త్యజించి ఉన్నాడు కదా. ఇది నాకు సంభవిస్తున్న కష్టమే కదా. ఇట్లు మాకు ప్రాప్తిస్తున్న అనేక దుర్భర సంఘటనల వలన దృశ్యము అసత్యము అను వాదన ఎట్లా సమర్థించగలదగును చెప్పు. సుఖము దుఃఖము అను రూపములు కలిగినట్టి అదృష్ట దురదృష్టములు ఈ జీవుని సమీపించటం, దూరం కావటం ఎప్పుడూ దైనందికంగా జరుగుతున్న విషయాలే కదా. ఈ అదృష్ట దురదృష్టముల స్వభావం ఎట్లా సిద్ధిస్తోంది? అసలు ఈ పదార్థముల సత్తా అంతా ఎట్లా ఏర్పడుతోంది? పోనీ ఈ అదృష్ట దురదృష్టములు కేవలం కల్పనా మాత్రములేనని కొద్దిసేపు అనుకుందాం. కానీ అగ్నికి ఉష్ణత్వము, పృథివీ మొదలైన ఘనపదార్థములకు స్థిరత్వము, మంచుకు చల్లదనము, ఈ ఆకాశము, ఈ కాలము, ఈ పదార్థముల ఉనికి ఇవన్నీ ఎట్లా ఏర్పడుతున్నాయి? ఈ ఇంద్రియములు, వాటి అనుభవములు, దృశ్యములు, వాటి బంధ మోక్షములు ఇవన్నీ ఎట్లా ప్రాప్తిస్తున్నాయి? ఇవన్నీ ఇట్లుండగా జగత్తు లేదు అని మనం ఎట్లా సమీక్షించగలం? ఇవన్నీ ఎవరు కల్పిస్తున్నారు? ఎందుకు ప్రాప్తిస్తున్నాయి? తృణములు, కొండలు, సముద్రములు వంటి ఆయా ఆకారములన్నీ కనబడుచున్నాయి కదా. ఇవన్నీ ఎట్లా రూపం పొందుతున్నాయి? ఈ జన్మ మృత్యువులు ఎట్లు, ఎవరికి, ఎందుకు సంభవిస్తున్నాయి? ఈ విషయాలు సందర్భోచితంగా నేను ఎంతవరకు తగి ఉంటే అంతవరకు వివరించు. సరస్వతీదేవి: పుత్రి, చాలా పెద్ద ప్రశ్న వేశావు. సరే, నీవు అడిగిన విషయమై కొన్ని విషయాలు వివరిస్తాను, విను. మహాప్రళయము అని పిలువబడుచున్న జీవునికి సంబంధించిన ఒకానొక స్థితి యందు సర్వపదార్థములు వినష్టమైపోతున్నాయి. అనగా జీవుని దృష్టి యందు సర్వపదార్థములకు అతీతమైన మౌనస్థితి శేషించుచున్నది. అప్పుడు బ్రహ్మవస్తువు ఒక్కటే సద్రూపమై వెలయుచున్నది. మహాప్రళయము అనగా ఈ జీవుని యొక్క దృశ్యమును అవగాహన చేసుకును ఒకానొక స్థితిగా గ్రహించాలి. అంతేగాని ఈ పదార్థజాలమునకు సంబంధించినది కాదు. బ్రహ్మము ఒక్కటే సద్రూపమై శేషించటం అనగా ఈ జగత్తులోని పదార్థములు కరిగిపోవుటయో లేక ఇవి సముద్రంలో మునిగిపోవుటయో కాదు. ఇదంతా ద్రష్టయగు నాతో సహా ఏకైక అద్వితీయ బ్రహ్మమే. ద్వితీయమైనదేది ఎక్కడా లేదు. నేను, నీవు, అతడు, అది, ఇది, అక్కడ, ఇక్కడ, నాది, నీది అనుదంతా బ్రహ్మమే అను దృఢభావన ఏర్పడుటయే. అప్పుడు చూడబడునదంతా బ్రహ్మముగానే శేషిస్తుంది. ఒకడు తన స్వప్నంలో పదార్థములు నీవు, నేను, నీది, నాది వంటివి ఆకాశ గమనాదులు పొందుచున్నాడు కదా. అతడే స్వప్నద్రష్ట అయి ఉండి ఆ స్వప్నమంతా రచించబడుతున్నది తనయందే అయి ఉండి కూడా ఆ స్వప్నమునందు పదార్థజాలము మొదలైన వాటిని తనకు వేరైన వాటి వలె దర్శించి సుఖము, దుఃఖము, మానము, అవమానము మొదలైన అనుభవములు పొందుచున్నాడు. అదేవిధంగా బ్రహ్మము, బ్రహ్మ ప్రకాశ స్వరూపములు మాత్రమే అయినట్టి సూక్ష్మభూతములు, పంచభూతములు తన యందు అనుభవించుచున్నాడు. సూక్ష్మభూత రూపమును దాల్చిన ఆ బ్రహ్మ వస్తువు ఈ జలము మొదలైన ఆవరణముల రూపములుగా అనుభవమగుచున్న స్థూలత్వమును తన కల్పనాబలముచే పొందుచున్నాడు. అట్టి సమయంలో ఆ బ్రహ్మము తనకు తానే ఈ బ్రహ్మాండ స్వరూపముగా గోచరించుచున్నది. బాహ్యమున ఉన్నట్లు తోచుచున్న ఈ వ్యవహారమంతా వాస్తవానికి సత్యమే అయినప్పటికీ దృఢమైన సత్యము వలె అభ్యాసవశంచేత గోచరిస్తోంది. ఇట్లు బ్రహ్మవస్తువు నేను సమిష్టి జీవుడను అని చింతన చేసి తన మనోరాజ్యమును ఈ బ్రహ్మాండ రూపమున విస్తరింపజేస్తోంది. అట్టి మనోరాజ్యమునే జగత్తు అను పేరుతో మనం చెప్పుకుంటున్నాం. ప్రియలీల, సంకల్ప మాత్రమే అయినప్పటికీ ఇదంతా ఒకానొక సంకల్ప వృత్తి నియమమును అనుసరించే ప్రవర్తిస్తోంది. అట్టి నియమము సృష్ట్యాది యందు ఎట్లున్నదో ఇప్పుడు అట్లే ఉండి ఉన్నది.
చిత్తవృత్తులు ఏ రీతిగా ఉంటాయో ఆత్మచైతన్యం ఆ రీతిగానే స్ఫురిస్తూ ఉంటుంది. ఈ జగత్తునందు అనియతీయగు కార్యము ఒక్కటి కూడా జరగటం లేదు. బంగారము తన ఆకారమును ఎప్పుడైనా వదిలి ఉంటుందా? లేదు కదా. అట్లే ఈ జగత్తు కూడా ఇది మాయతో కూడుకొనిన బ్రహ్మమునందే ఉండి ఉన్నది. బ్రహ్మమునందే వెలసియున్న ఈ జగత్తు ప్రళయ సమయంలో కూడా శూన్యం కాజాలదు. సృష్టి ప్రారంభంలో ఎట్లు ఏ వస్తువు ఆవిర్భవించి ఉన్నదో అట్లే ఇప్పుడు కూడా ఉన్నది. నీటికి తరంగత్వము వలె బ్రహ్మమునకు జగదత్వము ఉండియే ఉంటోంది. జగత్తు ప్రకటితం కావచ్చు లేక కాకపోవచ్చు. సర్వ సందర్భములలోనూ బ్రహ్మము తన స్వసత్తను ఏమాత్రం వదులుటయే లేదు. బ్రహ్మము తన స్వసత్తా, అఖండత్వము, శాశ్వతత్వము మొదలైన లక్షణములు ఏ క్షణమందు పరిత్యజించటం లేదు. మంచు చల్లదనము, నిప్పు ఉష్ణము వలె చైతన్యము, నియతి కలిసే ఉంటాయి. చైతన్యము ఉన్న చోట సృష్టి కూడా ఉండి ఉంటుంది. ఆకాశ రూపములే అయిన ఈ పృథివీ, జలము, వాయువు మొదలైనవి ఒకానొక నియతిని అనుసరించి సృష్ట్యాదియందు ఎట్లా ఉన్నాయో ఇప్పుడు అట్లాగే ఉన్నాయి. వాటి స్వభావమునందు కొంచెము కూడా మార్పు ఉండటం లేదు. ఇట్లు ఆయా నియమములు అట్లే ప్రవర్తిస్తున్నాయి. చావు, పుట్టుక, బ్రతుకుల నియమము కూడా అట్లే మారకుండానే ప్రవర్తించుచున్నది. జీవులందరూ ఆ నియమమును అనుసరించే ప్రవర్తిస్తున్నారు. కానీ ఈ జీవుని వాస్తవ స్వరూపము సర్వ సంఘటనలకు అతీతమైనట్టి నిత్యోదిత చైతన్యమే. ఇందు సందేహించవలసినదంటూ ఏమీ లేదు.